అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలో అదేవిధంగా కార్పొరేట్ వ్యవస్థ కూడా సిద్దిపేట దినదిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో కార్పొరేట్ స్కూల్ కూడా రావడం జరిగింది. అందులో భాగంగా నారాయణ కావచ్చు, ఇటు సంబంధించిన శ్రీ చైతన్య విద్యా సంస్థలు 4 బ్రాంచులుగా సిద్దిపేటలో ఉండడం జరిగింది. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రంగనాంపల్లి ఒక శివార్లో ఉన్నటువంటి సిబిఎస్ఈ శ్రీ చైతన్య స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి సంబంధించి ఒక చూస్తుంటే రహదారి చూస్తుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఎందుకంటే వాహనాల మీద వచ్చి స్కూల్కి వస్తేనే ఈ యొక్క స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ ఆటోలు కానీ, ఈ బైకులు కానీ, కార్లు కానీ ఈ యొక్క స్కూల్కి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ పాదచారులు మాత్రం ఎవరు రావాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో 2000 వరకు కూడా విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకోవడం జరుగుతుంది. కానీ కార్పొరేట్ స్థాయిలో ఇక ఫీజులను వసూలు చేస్తూ ప్రజలను ఎంతో మభ్యపెడుతున్నారు. ఈ యొక్క విద్యార్థుల యొక్క పేరెంట్స్ సంబంధించి వారు చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే మీరు చదువుకుంటే చదువుకోండి, చదువుకోకపోతే చదువుకోవద్దు అని చెప్పి వాళ్ళు అడిగే సమాధానం కూడా నిర్లక్ష్యంగా వేస్తూ తల్లిదండ్రుల పట్ల చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాం. మనం చూడొచ్చు, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే పాదచారులు మాత్రం ఇప్పటివరకు ఎవరు లేరు. వస్తే స్కూటీ మీద రావాలి, లేకపోతే 4 వీలర్ మీద రావాలి తప్ప ఈ స్కూల్కి వస్తే అంటే వచ్చే మార్గంలో వర్షం వస్తే తడిసి ముద్దైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా ఈ యొక్క విద్యా సంస్థకు సంబంధించిన ప్రిన్సిపల్ కావచ్చు, ఎవరిని అడిగినా కూడా నిర్లక్ష్యం సమాధానాలు చెబుతూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటన మనం చూస్తున్నాం. ఎవరైనా కూడా కదిలిస్తే కూడా పిల్లలకు తల్లిదండ్రులు అంటే విద్యార్థుల ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే మేము మాట్లాడితే ఈ యొక్క మా పిల్లల్ని టార్గెట్ చేసే పరిస్థితి ఉంది తప్ప మాకు చూస్తుంటే ఈ సౌకర్యాలు కార్పొరేట్ స్థాయిలో మాకు ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం చాలా ఇబ్బందులకు గురవుతున్నాయని చెప్పి ఇప్పటికే ఈ యొక్క పిల్లల తల్లిదండ్రులు కూడా దాని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు విజువల్స్లో. అంటే మౌనంగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇందులోకి వస్తున్నారు కాబట్టి మా పిల్లల గురించి ఏమైనా డిస్కస్ చేసినా కూడా ఈ స్కూల్కి సంబంధించిన విషయాలు చెప్పినా కూడా మాకు ఇబ్బందులు జరిగే అవకాశం ఉన్నాయని చెప్పి ఒక తల్లిదండ్రులు కూడా వాపోతున్నారు అంతర్గతంగా. ఏది ఏమైనప్పటికీ మనం చూడొచ్చు విజువల్స్లో, వర్షం వస్తే ఈ యొక్క ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ రహదారి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క సంబంధించిన ఉన్నత అధికారులు, డిఈఓ కావచ్చు, ఈ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన అధికారులు పర్యవేక్షణ చేసి ఈ రహదారి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తల్లిదండ్రులు కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు న్యాయం చేసినట్లయితే ఇక్కడ పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్న సందర్భాలు చూడొచ్చు, మనం చూడొచ్చు విజువల్స్లో. అంటే స్కూల్ సమయం వచ్చినదంటే ఈ రహదారి వెంబడి వస్తుంటారు పోతుంటారు కాబట్టి వాళ్ళు ఏదో మౌనంగా వాళ్ళ కార్లు బైక్ల మీద వచ్చి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో తోలివేయడం జరుగుతుంది తప్ప వారు వచ్చే మార్గంలో రహదారి క్లీనింగ్ కానీ, డస్ట్ వేయడం కానీ, వాటర్ ఎక్కడెక్కడ నిలిచివేయడం వల్ల అంటే పడే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా స్కూల్ యాజమాన్యంపై ఒక ప్రభుత్వ అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకుంటే మాకు రహదారి అనేది పూర్తయ్యే అవకాశం ఉంటుందని చెప్పి స్థానికంగా కూడా వాపోతున్నారు. చూడొచ్చు విజువల్స్లో అంటే నీళ్ళ గుంతలు చూడొచ్చు. ఎందుకంటే ఈ గుంతల వల్ల ఇప్పుడు వెళ్ళే మార్గంలో ఒక బండి వెళ్తుంటే ఇంకో బండి పడే అవకాశం ఉంది. విద్యార్థుల మధ్య కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతం మనం చూడొచ్చు. చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. మనకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇక్కడ ప్రస్తుతం స్కూల్ దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే విద్యార్థులకు తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చెప్పండి, మరి మీ విద్యార్థులు ఏం చదువుతున్నారు, ఇందులో ఎట్లా ఉన్నాయి రోడ్ల పరిస్థితి? మా పిల్లలు 2 చదువుతున్నారండి. ఒక అతను నర్సరీ, అమ్మాయి ఏమో 4th క్లాసు. ఇప్పుడు మా అమ్మాయి 1st క్లాస్ నుంచి ఇదే స్కూల్లో చదువుతున్నది. ఎవ్రీ రైనీ సీజన్ ఇదే పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నట్టు నడుచుకుంటూ వచ్చి దింపే పరిస్థితి అసలు ఉండదు. ఎందుకంటే అక్కడ నుంచి చాలా దూరం, మళ్ళీ రోడ్ కూడా దుర్భరంగా ఉంటాయి, మొత్తం బురద. పోనీ కార్లు వచ్చినా, నువ్వు బండ్లు వచ్చినా దింపేద్దామంటే నువ్వు పీక్ టైంలో వచ్చినా అనుకోండి, కరెక్ట్ 8:30 టైంలో వచ్చినా అనుకోండి, ఫుల్ రష్ ఉంటుంది. నువ్వు దింపి మళ్ళీ అదే బురద నుంచి తీసుకుంటూ పోవాలా. ఒక్కోసారి అయితే మొన్న గేట్ దాటిన తర్వాత లోపల మొత్తం నీళ్ళే ఉంటుండే. ఒక 2-3 సార్లు నేను కూడా మాట్లాడినా, ఏందండి అసలు గేట్ దగ్గర దించిన తర్వాత పిల్లలు ఎట్లా నడుచుకుంటూ వస్తారు? షూ మొత్తం నడుచుకుంటూ పోయిన తర్వాత వాడు సాయంత్రం వరకు అదే తడిచిన సాక్స్తో షూతో ఉండాలి అన్న తర్వాత కొంచెం గండి కొట్టి హోల్స్ చేసినట్టు వేసారు. కానీ ఇప్పుడు కూడా గట్టిగా నీకు వాన పడితే లోపల కూడా నీళ్ళు ఆగుతాయి. అంటే నువ్వు పిల్లల్ని దింపినా కూడా మళ్ళీ తడిచిన కాళ్ళతోనే వాళ్ళు లోపట్టుకోవాలి. ప్లస్ మళ్ళీ బుక్కులు కూడా అండి, ప్రతిసారి కూడా బుక్కులు బయట అమ్ముతారు. ఐదరు నువ్వు బుక్ డిపోకప్ప చెప్పు, లేకపోతే నువ్వే స్కూల్లో అమ్ము టెక్స్ట్ బుక్లు. ప్లస్ నోట్ బుక్లు కూడా వీళ్ళే అమ్ముతారు. పోయి నేను ఒకసారి మొన్న అడిగినా, నువ్వు ఎందుకు అమ్ముతున్నావు భయ్, ఇట్లా చేస్తే కంప్లైంట్ ఇస్తా అంటే, ఇచ్చుకోండి సార్ 2 రోజులు బంద్ చేస్తాడు, దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాం, మాకు ప్రతి సంవత్సరం ఏదే నడుస్తుంది, ఇదేం మాకు కొత్త కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట. నేను నోట్ బుక్లు ఎందుకు తీసుకుపోయి అంటే, సార్ మీరంటే ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు అంటే తెలియదు లిస్ట్ రాసియండి అమ్మా, ఇగో ఈ మ్యాథ్స్ బుక్కు ఇది కావాలి, సైన్స్ బుక్కు ఇది కావాలి, ఇగో ఇన్ని బుక్కులు కావాలని చెప్పేసి రాసి కదా ఆ పేరెంట్ తీసుకుపోయి బుక్ డిపోలో కొనుక్కుంటాడు.
నువ్వెందుకు అమ్ముతున్నావు నోట్బుక్లు అని వీళ్ళు మాట్లాడితే వీళ్ళు మాకు సంబంధం లేదు సార్ వాళ్ళు అంటారు, వాళ్ళు మాకేం సంబంధం లేదు సార్ స్కూల్లో మాట్లాడమని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు మనం ఒకటే ఊర్లో అనుకోండి అందరికీ పేరెంట్స్కి పరిచయం ఉంటుంది, ఏ అన్న రానా రామన్న కృష్ణ పోదాందా మాట్లాడని చెప్పచ్చు. ఈ సిటీ ఎవరికి పరిచయం ఉండదు. ఒక్కరు మాట్లాడితే ఇప్పుడు మనం పోయినాం అనుకో అక్కడ మనతో పాటు ఉన్నప్పుడు నలుగురు కూడా గొంతు కలుపుతారు, కానీ ఆ నలుగురు సరిపోతలేరు కదా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఆటలు 3 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తూ ఉన్నాయి. ఓకే, అంటే కార్పొరేట్ స్థాయిలో వీళ్ళు ఫీజులు కూడా వసూలు చేసిన పరిస్థితి ఉంది కాబట్టి మరి ఎందులో ఇట్లా నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు మా బాబు నర్సరీ, వానికి కనీసం వాళ్ళు రాయరు కూడా ఏబీసీలు రాసి కూడా రాదు. వాని బుక్కుల కాస్ట్ అయితే తెలుసా 4,500. 4,500 ఎందుకు మేడం వానికి అని అంటే ఏం చేయలేం సార్ మేము, అది పైనుంచి అంతే ఉంది, అది మీరు తీసుకోవాలి, ఆప్షన్ లేదు, మీరు చదివించాలంటే దాంట్లో తీసుకోవాలి. పోనీ నువ్వు వేరే స్కూల్కి పోయినప్పుడు ఇదే అన్న, నువ్వు ఏ స్కూల్కి పోయినా ఇదే పరిస్థితి. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు శ్రీవాణి స్కూల్లో చదువుతారు, వాళ్ళకి 3800, వీడు ఒక 500-600 ఎక్కువ. నువ్వు ఏ స్కూల్కి పోయినా కూడా ఇదే ఉంది. ఇప్పుడు నర్సరీ స్కూల్కు ఇంత ఎందుకు అంటే 4,500 బుక్స్కే అంత ఉంది, మరి స్కూల్ ఫీజు ఎంత ఉంది? స్కూల్ ఫీజు 19,000-20,000 ఉంది నర్సరీకి, బుక్లకేమో అంత ఉంది. అదే ఇప్పుడు నువ్వు యూపీఓ ఆయన ఏమన్నాడు యోగి సర్కారు, ఈ స్కూల్ వరకు 20,000 కన్నా ఎక్కువ ఫీజు మించదు. ఇక్కడ గవర్నమెంట్ మొత్తం కార్పొరేట్ వాళ్ళకే సపోర్ట్ అయినా. ఇప్పుడు పోనీ నువ్వు అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నావా? మరి ఈ రోడ్లు చూడు ఒకసారి, ఆ ఫెసిలిటీస్ చూడు, కనీసం పార్కింగ్ లేదు, ఏం లేదు. అదే అంటున్నా కదా. ఇప్పుడు ఇది రైనీ సీజన్. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మీ పిల్లలు ఏం చదువుతున్నారు, అంటే ఎట్లా ఉంది స్కూల్ పరిస్థితి? ఏమైందంటే ఎవరమైనా బ్రదర్, మీరైనా మేమైనా పిల్లల్ని ఒకసారి స్కూల్లో మేము జాయిన్ చేసినామంటే మేము ఏదైనా మాట్లాడితే అయ్యో పిల్లల మీద ఫోకస్ చేస్తారేమో, పిల్లల్ని టార్గెట్ చేస్తారేమో, పిల్లల్ని ఇబ్బంది పెడతారేమో అని ఒకే ఒక చిన్న ఆలోచనతో వెనక తట్టుడు అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్ చేంజ్ చేస్తాం, కానీ అక్కడ మెయింటెనెన్స్ ఇష్యూస్ కానీ, అక్కడ వాళ్ళు ప్రవర్తించే విధానం కానీ, వాళ్ళు స్కూల్ మెయింటైన్ చేసే విధానం కానీ, రోడ్ కానీ, అక్కడ స్కూల్ క్లీనింగ్ కానీ, వాష్రూమ్స్ కానీ, అక్కడ విషయానికి మనము నర్సరీ ప్రైమరీ అంటే వాష్రూమ్ పక్కనే ఒక రూమ్ ఇచ్చేసినారు. పిల్లలకి ఎంత ఇన్ఫెక్షన్ అవుతుంది? మా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యి గట్టిగా నెల అయితే లేదు, ఈ నెలలో 3 సార్లు హాస్పిటల్ తీసుకోవడైపోయింది. అంటే ఇన్ఫెక్షన్ ఇష్యూస్ అని ఇప్పటికి కూడా మా పిల్లలు ఫీవర్తోనే ఉన్నారు. అన్న నేను ఒకటే ఇంట్లో ఉంటాం, మా సేమ్ ప్రాబ్లం అదే పిల్లలది, ఇన్ఫెక్షన్ ఇష్యూస్. ఆడ ఏంది వాష్రూమ్ పక్కనే ఉంటుంది, పక్కనే క్లాస్ రూమ్, దాని క్లీనింగ్ ఉండదు. ఇప్పుడు మనం స్కూల్ లోపలికి వెళ్తే వాటర్ తాగడానికి కంటైనర్ ఉంటుంది కదా, ట్యాంకు, అది ఎంత క్లీన్ ఉందో లేదో తెలియదు. పిల్లలు వాటర్ అయిపోగానే బాటిల్ పట్టుకుంటారు, కనీసం అది మెయింటెనెన్స్ దాని ప్రాపర్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఫీజు తీసుకున్నప్పటికీ ఈ రోడ్లను ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు. సరే వాళ్ళని సీసీ రోడ్ అవుతారా, డాంబర్ రోడ్ అవుతారా, వాట్ ఎవర్ వాళ్ళు ఏమని చేసుకోండి, కనీసం ఈ వర్షం పడ్డప్పుడు ఇంత మురం పోసుకొని సాబి అవుతానన్నా లేడీస్ ఏంది పేరెంట్స్లా వాళ్ళు టీచర్స్ జాబ్ మగవాళ్ళు ఉంటే జాబ్లోకి వెళ్ళిపోతారు, ఆడవాళ్ళే కదా బైక్ల మీద స్కూట్ల మీద తీసుకొని వచ్చేది. ఇంతకుముందుకు ఒక లేడీ ఒక స్తంభానికి గుద్దుకుని కారు ఆడ స్తంభాన్ని, అదేంది దానికి ఏంది పిల్లర్ మన కనికి గుద్దుకున్నది, స్కూటీల మీద తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇదంతా రోడ్ కొంచెం క్లీన్ చేస్తే ఫీజులు తీసుకుంటున్నారు. సరే ఈడ కాకపోయినా ఇంకో స్కూల్ అయినా అదే, మెరుడైనా శ్రీవాణి అయినా రావుస్ అయినా ఏదైనా ఇక రాష్ట్రం మొత్తం ఇదే ఉన్నది పెద్ద. ఇటువంటి సందర్భాలు జరుగుతున్నట్టు మీకు తెలుసు, మరి ఒక యాజమాన్యాన్ని మీరు ప్రిన్సిపల్గా అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇంతకుముందుకు ఒక లేడీ ప్రిన్సిపల్ ఉండే, ఆమెతో మాకు మాట్లాడడానికి కూడా అవకాశం లేకపోతుండే, ఆమె చాలా కర్రాఖండిగా మాట్లాడుతుండే. ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ వచ్చిండు, ఆయనతో మాది ఇంటరాక్షనే లేదు. ఆయన ఓకే సార్ చేద్దాం సార్, పైనుంచి ఆర్డర్ సార్ గంతే. ఇప్పుడు ఏంటంటే పైనుంచి ఎవరో చెప్తే వీళ్ళు చేస్తారని అడగనే ఉన్నది, అంతే తప్ప స్వతహాగా వీళ్ళు నిర్ణయాలు తీసుకొని స్వతహాగా వీళ్ళు డిసైడ్ చేసేది ఏమి కూడా లేదు. ఏం దిక్కులేక పిల్లల్ని ఇంకా చదివించడం అవుతుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇక ఈడ కాకపోతే ఇంకో స్కూల్ పంపినా గట్లే ఉంటుంది, వేరేగా ఇంకో స్కూల్ పంపించినా అంతే ఉంటుంది. సిద్దిపేట ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతున్న తరుణంలో ఇటువంటి అవాంతరాలు ఎదుర్కొన్నప్పుడు మరి దీనికి సంబంధించిన ఉన్నతాధికారులకు మీరు ఏం చెప్తారు? మేము ఏమున్నా ఇప్పుడు మాకు తెలిసిన కౌన్సిలర్లు లేకపోతే తెలిసిన ఎమ్మెల్యే ద్వారా ఉన్న పెద్ద మనిషి దగ్గర పోయి ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడుకోవడం తప్ప దీన్ని పెద్దగా మేము వీళ్ళ మీద ఫోర్స్ చేసి మా పిల్లల్ని ఇబ్బంది పెట్టుకోవాలని అయితే మేము అనుకుంటలేము. సింపుల్, ఎందుకంటే మేము ఏదైనా మాట్లాడితే పిల్లల మీద టార్గెట్ చేస్తారేమో ఒక భయం ఒకటి ఉన్నది. అంటే అటువంటి భయం ఎందుకండి? నేనేమంటున్నా అంటే అందరి పిల్లల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటారు, ఎందుకంటే ఇటువంటి పరిసరాలు బాగలేవు, వాష్రూమ్స్ బాగలేవు, లేకపోవడం వల్లే డిసీజెస్ వస్తున్నాయని చెప్పి మీరు చెప్తున్నారు. ఆ విషయంలో సంబంధించి అధికారులు ఇటు డిఈఓ ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఒకవేళ ఇంటరాక్షన్ ఏమైనా వాళ్ళతో ఉంటే మేము మాట్లాడడానికి అవకాశం ఉంటే కంపల్సరీ మాట్లాడతాం. కానీ ఈ ప్రైవేట్ యాజమాన్యాల మీద ఈ గవర్నమెంట్ డిఈలు కానీ, గవర్నమెంట్ ఏఈలు కానీ, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఈ డిఈలు ఏఈలు కానీ వీళ్ళు ఇంటరాక్ట్ అవుతారా, వాళ్ళు కేర్ తీసుకుంటారా అనే విషయం తెలియదు. ఒకవేళ వాళ్ళతో ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటే అన్నలాంటి వాళ్ళు మేము ఒక 10-12 మందిని కలిసి ఏదైనా ఒక నోట్ ప్యాడ్ తీసుకొని మేము లెటర్ అయినా అప్లికేషన్ ఇచ్చిందంటే చేస్తాం, కంపల్సరీ చేస్తాం. ఎందుకంటే పిల్లల్ని మేమైతే అనారోగ్యాలకైతే గురి చేసుకోదలుచుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వర్షాకాలం, మెయిన్గా డిసీజ్ ఎక్కువ సీజన్ ఇది. సో ఈ వాటర్ వల్ల కానీ, వాళ్ళు చేసే మెయింటెనెన్స్ వల్ల కానీ, వాష్రూమ్స్ వల్ల కానీ, పిల్లల రష్ వల్ల కానీ, ఒక్కో క్లాస్లో ఒక 30-40 మందిని రష్గా ఉండంటే
ఒక్కోనికి జ్వరం వచ్చినా పక్క పంటకి జ్వరం వస్తూనే ఉంటుంది. పిల్లలకి ఏం తెలుసు, వాడిని ముట్టుకుంటారు వీని ముట్టుకుంటారు. సో దాన్ని కొంచెం ఒక లిమిటెడ్గా తీసుకొని దాన్ని మెయింటైన్ చేస్తే ఓకే. లేదు వీళ్ళు ఇట్లనే కంటిన్యూ చేస్తే కొందరం గ్యాదర్ అయ్యి కంపల్సరీగా డీఈగా ఏఈకో ఒకవేళ దీని మీద వాళ్ళు చర్యలు తీసుకొని గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఎవరైతే ఉంటారో వాళ్ళని కంపల్సరీ కన్సల్ట్ చేస్తారు. ఇంకొక సజెషన్ ఏంటంటే చెప్పండి. ఫీజుల కోసము రెగ్యులర్గా ఫోన్ చేస్తూనే ఉంటారు. అట్లీస్ట్ నువ్వు క్వార్టర్కి ఒక్కసారి అన్న ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టండి. ఒక క్లాస్ రూమ్ పేరెంట్స్ అందరిని పిలవండి. సరే సార్ మీ పిల్లలు ఎట్లా చదువుతున్నారు మీరు అనుకుంటున్నారు, మరి మీరు టైం కూడా ఫీజులు కడుతున్నారా కడతలేరా, మరి మేము ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవన్నా, మీ పిల్లలకు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అది కూర్చోబెట్టి మాట్లాడాలా. ఇప్పుడు పేరెంట్ టీచర్ అని మీటింగ్ పెడతారు, ఓన్లీ ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు, సంవత్సరం అయిపోయిన తర్వాత డన్ అయిపోయింది. మళ్ళీ దిద్దిన పేపర్లు కూడా సరిగ్గా ఇయ్యరు. అంటిల్ అన్లెస్ నువ్వు ఫోర్స్ చేసి నాకు ఖచ్చితంగా కావాలని అడిగితే తప్ప. కామన్గా చూసుకుంటే పేరెంట్స్ మీటింగ్ అని నెలకు ఒకసారి కూడా పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎందుకు పేరెంట్స్ మీటింగ్ పెట్టలేకపోతున్నారు? ఇప్పుడు ఈ స్కూల్లో అయితే నేను చూడలేదు పేరెంట్ టీచర్. నా అజంప్షన్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే ఒక క్లాస్ రూమ్ పేరెంట్స్నా లేకపోతే స్కూల్ మొత్తం పేరెంట్స్నా నువ్వు అట్లీస్ట్ 3 monthsకి ఒకసారో 6 monthsకి ఒకసారో పిలవండి. ఒకసారి పిలిచి ఎట్లా నడుస్తుంది, మేము ఏమి ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు అనుకున్నట్టు ఉందా లేదా స్టాండర్డ్స్, మరి ఫీజులు ఎట్లున్నాయి, లేకపోతే ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, పిల్లల చదువు ఎట్లుందని చెప్పేసి మాట్లాడాను కదా. అప్పుడు మనిషికి ఒక ఇన్పుట్ ఇస్తారు, దాన్ని తీసుకొని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని నాకు మాత్రం ఫీజులు రావాలి, ఫీజుల కోసం 10 సార్లు ఫోన్ చేపిస్తా, ఫెసిలిటీ చదువు సంగతి నాకే తెలియదు అనుకుంటే కరెక్ట్ కాదు కదా. ఓకే. ఈ వీళ్ళు తీసుకునే ఇప్పుడు ఫర్ సపోజ్ మా పెద్ద అబ్బాయికి 7,000 రూపాయలు తీసుకున్నారు, చిన్న అబ్బాయికి 6,500 తీసుకున్నారు. వాళ్ళు బుక్స్ కంప్లీట్గా వేయలే, ఇప్పుడు మళ్ళీ ఫీజు కోసం రిమైండర్స్ పంపిస్తున్నారు. వాళ్ళు బుక్లు వేయలే, ఇంకా బుక్లే రాలే, కానీ ఫీజు కోసం రిమైండర్స్ పంపిస్తున్నారు. 50% ఫీజు క్లియర్ చేయండి, 35% ఫీజు క్లియర్ చేయండి. అసలు మేము కట్టిన డబ్బులకు బుక్సే కంప్లీట్ చేయలే, ఇంకా బుక్సే మనకి ప్రాపర్ బుక్సే వేయలే. టెక్స్ట్ బుక్స్ అది అసలు ఎంతమందికి అన్నయ్య చెప్పినట్టు సంబంధం లేదు ఆ బుక్స్లో. ఆ బుక్స్ సిబిఎస్ఈ సరే, సిబిఎస్ఈ అంటే కరికులం వేరే ఉంటుంది, స్టేట్కి సెంట్రల్కి కొంచెం కరికులం వేరే ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ ఓకే. నోట్ బుక్స్ కట్టలు ఒక్కొక్క నోట్ బుక్ కాస్ట్ ఎంత పడుతుంది తెలుసా? 200 రూపాయలు, 175 రూపాయలు పడుతుంది. బయట తీసుకుంటే నోట్ బుక్ 25 రూపాయలు, బుక్ డిపోలలో తీసుకుంటే. ఎందుకు ఇస్తున్నారు? శ్రీ చైతన్య అని ఒక లోగో ఉంటుంది, పెద్ద మనిషితో ఒక ఫోటో ఉంటుంది, వాళ్ళ కొడుకుతో ఫోటో ఉంటుంది, కింద కూతురుతో ఫోటో ఉంటుంది. అది ఓన్లీ ప్యాడ్ కోసమే వీళ్ళు ఇంకా 170 రూపాయలు ఎక్కువ ఇస్తారు. బుక్కి 25 రూపాయలు, 200 రూపాయలు ఒక నోట్ బుక్ పడుతుంది. అదేమన్నా అవుతుందా అంటే మళ్ళీ 3 నెలల వరకు ఆ బుక్ ఉడిచిపోతుంది. మళ్ళీ మేము బయటనే కొని మళ్ళీ పంపించాలి నోట్ బుక్ను. అది చివరగా ఓవరాల్గా శ్రీ చైతన్య యాజమాని కావచ్చు, ఇటు సంబంధిత డిఈఓ అధికారులకు కావచ్చు, మీరు ఏం చెప్తారు చివరిగా ఈ విషయంలో? ఒకవేళ ఈ ప్రైవేట్ యాజమాన్యాల మీద గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా ఈ సీజనల్ కాబట్టి ఇప్పుడు రోడ్లపైన కానీ స్కూల్ మెయింటెనెన్స్లో కానీ ఇప్పుడు కంపల్సరీగా గవర్నమెంట్ డిఈలు కానీ ఏఈలు కానీ దానికి సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే వీటి మీద వాళ్ళు కంపల్సరీగా సర్వే చేసి చెకింగ్ చేసి స్కూళ్ళల్లో ఇన్స్పెక్షన్ చేస్తేనే తప్ప ఇవి సెట్ కావు. వీళ్ళపైన భారీగా ఏదైనా మోపుతేనే తప్ప వీళ్ళు సెట్ కారు. ఈ ప్రెస్ మీట్లు, ఈ న్యూస్లు, ఈ బయటలు ఇవన్నీ పనికిరావు. కొన్ని 100 బయటలు చేసిరు, కొన్ని 100 మంది ర్యాలీలు చేసిరు, స్ట్రైకులు చేసిరు స్కూళ్ళ మీద. అంతేందుకు గత నెల క్రితమే దీని మీద బుక్స్ ఈ స్కూల్లో నెల క్రితమే నెల 15 రోజులు అవుతున్నారు, 15 రోజులు 20 రోజులు ఆ బుక్స్ స్టోరే బంద్ చేశారు. ఎందుకు? బుక్స్ ఫీజులు ఎక్కువ తీసుకుంటారని చెప్పేసి. అంటే ఓపెన్ చేశారు, మళ్ళీ 10 రోజులు ఓపెన్ చేశారు, మళ్ళీ బుక్స్ తీసుకుంటున్నారు. వాస్తవానికి మేము కట్టిన ఫీజుకి ఇంకా బుక్స్ కూడా రాలి, ఇంకా సగం బుక్స్ కూడా రాలి. అంటే గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటే ఇమీడియట్గా తీసుకుంటే బెటర్. పిల్లలు ఈ నాశనం కాకుండా ఖరాబ్ కాకుండా ఉండడానికి ముందే వీళ్ళు ఏదైనా సెట్ చేస్తే ఓకే. అంటే శ్రీ చైతన్య స్కూల్ సంబంధించి సిబిఎస్ఈకి సంబంధించి చూసుకున్నట్టయితే 2,000 మంది విద్యార్థులు ఉండడం జరుగుతుంది. వీరికి అంటే ఈ వర్షాలు పడడంతో చాలా సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క శ్రీ చైతన్య యాజమాన్యం కావచ్చు, సంబంధిత జిల్లా ఈ యొక్క డిఈఓ సంబంధించిన ఈ యొక్క ఎడ్యుకేషన్ ఆఫీస్ సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఈ యొక్క స్కూళ్ళపై గోడా చూపించినట్టయితే విద్యార్థులకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక నర్సరీ స్టూడెంట్కు 20,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. బుక్స్కి సంబంధించి చూసుకున్నట్టే 4,500 వరకు కూడా బుక్స్కు తీసుకుంటున్నారు తప్ప వాళ్ళకు కనీసము ఒక ఏబీసీలు నామ్స్ కూడా వాళ్ళకు రావడం లేదు. పరిసరాలకు చూసుకున్నట్టయితే వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి వాష్రూమ్ పక్కకే స్కూల్స్ ఉండడం వల్ల స్కూల్ హాల్ ఉండడం వల్ల మేము పిల్లలకు సీజనల్ వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి జ్వరం వస్తే ఇంకొకరికి సంక్రమించే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకొని సంబంధిత జిల్లా అధికారులైనటువంటి ఎడ్యుకేషన్ అధికారులు ఈ యొక్క స్కూళ్లపై కూడా చూపించినట్టయితే విద్యార్థులకు ఒక మంచి జరిగే అవకాశం ఉంటుందని చెప్పి స్థానిక విద్యార్థి తల్లిదండ్రులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.